మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. 4 ఏళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇరుముడి చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇక రిలీజ్ అయిన 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేసింది. రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేసిన సినిమాగా ఇరుముడి సరికొత్త రికార్డు నెలకొల్పింది. వీకెండ్ తో పాటుగా వర్కింగ్ డేస్ లోనూ ఎక్కడా డ్రాప్ లేకుండా థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమా ఇరుముడి బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరును అయితే కొనసాగిస్తుంది. సాధారణంగా పెద్ద సినిమాలకు పండుగ సీజన్, లాంగ్ వీకెండ్, హాలిడేస్ వంటి కొన్ని కలిసి వస్తే కలెక్షన్స్ బాగుంటాయని మనకు తెలుసు. సో మొత్తానికి ఇరుముడికి ఎలాంటి సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాగే ఫెస్టివల్, హాలిడే సపోర్ట్ లేకుండానే ప్రేక్షకులను అయితే థియేటర్లకు రప్పిస్తూ మంచి వసూలను అయితే సాధిస్తుందని చెప్పుకోవచ్చు. సునీత, సినిమా విడుదలైన ఫస్ట్ డే నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు క్రమక్రమంగా పెరుగుతూ డైలీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు తగ్గకుండా ఉండడం ఇప్పుడు ఇరుముడి టీమ్ కి, అంటే సినిమా యూనిట్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది ఒక అతిపెద్ద బూస్ట్ గా అయితే మారింది. అలాగే సినిమా యూనిట్ కూడా రీసెంట్ గా నిన్న రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం అయితే విడుదలైన కేవలం 4 రోజుల్లోనే దాదాపు 100 కోట్ల గ్రాస్ మార్కునైతే ఈ సినిమా అందుకుందని తెలుస్తుంది. సునీత, రవితేజ కెరియర్ లో మరొకసారి 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం అభిమానుల్లో కూడా భారీ ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత సరైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజ్ కి ఇరుముడి మంచి కంబ్యాక్ గా నిలుస్తుందంటూ కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సునీత, ఇరుముడి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో, ఇతర భాషల్లో కూడా తనదైన శైలిలో, ముఖ్యంగా సినిమాకి భాషా ప్రభావం లేకుండా మంచి కథ ఉంటే ఏ భాషలోనైనా కూడా సినిమాకి వెళ్తారు, థియేటర్లకు వెళ్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు అనే దానికి మాత్రం ఈ సినిమా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో $1 మిలియన్ మార్కును దాటడం కూడా సినిమాకున్న క్రేజ్ తెలుస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ అయితే ఉంటుంది. అయితే ఇరుముడి వసూలు చూస్తుంటే ఈసారి ఆ క్రేజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ప్రభావం చూపిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా సరిగా కలెక్షన్లు రావడం సినిమాకి లాంగ్ రన్ కి కూడా మంచి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ఇక సినిమాకి సంబంధించి మరొక బిగ్ హైలైట్ ఫస్ట్ మండే బుకింగ్. సాధారణంగా శుక్రవారం సినిమా విడుదలైన తర్వాత శని, ఆదివారాలు బిజీగా ఉండడం సహజం. అయితే వీకెండ్ పూర్తయ్యాక సోమవారం నుంచి బుకింగ్స్, ఆక్యుపెంట్స్ కొంతవరకు తగ్గుతుంటాయి సునీత. కానీ ఇరుముడి విషయంలో మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. విడుదలైన 4వ రోజు అంటే సోమవారం కూడా బుకింగ్స్ బలంగా ఉండడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా కొనసాగుతుందని సూచిస్తుంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ నిలకడగా ఉండడం సినిమా లాంగ్ రన్ కి కూడా చాలా కీలకమైన అంశంగా మారింది. అంతేకాదు 2026లో విడుదలైన సినిమాల్లో అత్యధిక ఫస్ట్ మండే బుకింగ్ సాధించిన సినిమాల్లో ఇరుముడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్లు కూడా మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రవితేజ కెరీర్ విషయానికి చూస్తే 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది రవితేజకి కొత్త గతంలో ధమాకా సినిమాతో మాస్ మహారాజా తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరే, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా వచ్చినటువంటి వాల్తేరు వీరే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. ఇప్పుడు ఇరుముడి కూడా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటడంతో రవితేజ కెరీర్ లో మరొక కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ అవ్వచ్చు, సినిమాకు వచ్చిన బజ్ చూస్తే అందరి దృష్టి, అంటే అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు సైతం ఇరుముడి సినిమాకి వెళ్ళాలి ఫ్యామిలీతో అనేటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్కు దాటడంతో రవితేజ కెరియర్ లోనే మరొక కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ముఖ్యంగా ఇరుముడికి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా మొదటి రోజు నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా డే బై డే చూస్తా ఉంటే కూడా మంచి, అంటే ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ దగ్గర రప్పిస్తూ ఒక పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన రవితేజ అంటే సక్సెస్ మీట్ లో కూడా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు, సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా రవితేజ కూడా
సినిమా టాక్ చేస్తుంటే ఎప్పుడు ప్రమోషన్స్ లో కూడా దూరంగా ఉండే రవితేజ ఈ సినిమాకి మాత్రం తనదైన అంటే ఫుల్ జోష్ తో సక్సెస్ మీట్ లో కూడా రవితేజ పాల్గొనడం, తర్వాత రవితేజ మాట్లాడడం, ప్రతి ఒక్క టెక్నీషియన్ రవితేజ పొగడడం లాంటివి చూస్తే సినిమాకి ముఖ్యంగా చెప్పాలంటే సునీత ఇవాళ విలేజ్ కాబట్టి మరీ వీకెండ్ అంటే ఇవాళ రిలీజ్ అయిన టాక్సిక్ సినిమా ప్రభావం ఎలా ఉంటుందని పక్కన పెడితే ఈ వీకెండ్ వరకు కూడా ఇంకా ఇరుముడికే కంటిన్యూ అంటే కలెక్షన్ల పరంగా మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.